హలో స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఏపీజీ అకాడమీ లెక్చర్ నెంబర్ 1. ఈరోజు లెక్చర్లో మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి సంబంధించి ఒక పెద్ద చాప్టర్ డిస్కస్ చేయబోతున్నాం. అదేంటంటే రే ఆప్టిక్స్ అన్నమాట. ఓకేనా? చూడండి, ఈ రే ఆప్టిక్స్ గురించి తెలియాలంటే ఫస్ట్ మనము ఆప్టిక్స్ అంటే ఏంటి డిస్కస్ చేద్దాం. చూడండి, ఆప్టిక్స్ ఈజ్ నథింగ్ బట్ స్టడీ ఆఫ్ లైట్ అనేది. ఓకేనా? లైట్ అంటే మీరు ఆల్రెడీ 10th క్లాస్లో చదివే ఉంటారు. ఏంటంటే లైట్ ఈజ్ ఏ ఇన్విజిబుల్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ దట్ మేక్స్ ఆబ్జెక్ట్స్ విజిబుల్. లేకపోతే లైట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ దట్ గివ్స్ ఎ సెన్సేషన్ ఆఫ్ విజన్. అంటే మనకు వస్తువులను కనబడేటట్టు చేసే ఒకనొక ఎనర్జీని మనం ఏమంటామంటే లైట్ అంటాం. ఓకేనా? ఈ లైట్ యొక్క ప్రాపర్టీస్ అంతా కూడా మనకి మోడర్న్ ఫిజిక్స్లో ఆప్టిక్స్ చాప్టర్స్ ఫామ్లో ఇచ్చున్నాడు. ఆప్టిక్స్ అంటే నథింగ్ బట్ స్టడీ ఆఫ్ లైట్. ఓకేనా? ఈ ఆప్టిక్స్ మనకి 2 భాగాలుగా చేయడం జరిగింది అన్నమాట. ఒకటి ఏంటంటే రే ఆప్టిక్స్, ఇంకొకటి వేవ్ ఆప్టిక్స్. రే ఆప్టిక్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ మనము లైట్ వచ్చి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రేస్ లాగా అజ్యూమ్ చేసుకొని లైట్ యొక్క ప్రాపర్టీస్ అన్నీ కూడా ఒక మీడియం నుంచి ఇంకో మీడియంకి వెళ్ళినప్పుడు లేకపోతే రిఫ్లెక్ట్ అయ్యేటప్పుడు అంటే ఏ ఫినామినన్స్, ఏ ప్రాపర్టీస్ ఉంటాయో అవంతా కూడా మనం డిస్కస్ చేస్తాం అన్నమాట. క్లాస్ రే ఆప్టిక్స్ నథింగ్ బట్ లైట్ ఈస్ అజ్యూమ్డ్ టు బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైట్ రేస్. లైట్ అనేది లైట్ రేస్ లాగా ఉంటుంది అన్నమాట. ఓకే, అదే వేవ్ ఆప్టిక్స్ అంటే లైట్ ఈస్ assumed to be in the form of waves. అదే ఏం వేవ్స్ అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అన్నమాట. ఓకేనా? ప్రస్తుతం మన చాప్టర్ ఏంటంటే రే ఆప్టిక్స్. అంటే ఇక్కడ మనం లైట్ని ఎలా ఊహించుకుంటామంటే లైట్ని రేస్ రూపంలో ఊహించుకుంటాం. ఓకేనా? ఇలా బంచ్ ఆఫ్ రేస్ని మనం ఏమంటామంటే బీమ్ ఆఫ్ లైట్ అంటాం. సో ఇలా లైట్ని ఎందుకు సార్ రేస్ లాగా ఊహించుకోవాల్సి వస్తుంది, మళ్ళీ ఇక్కడ వేవ్స్ లాగా ఊహించుకోవాల్సి వస్తుంది అంటే ఆల్రెడీ మీకు ఈ లైట్ చాప్టర్కి సంబంధించిన స్టోరీ తెలుసు అనుకుంటున్నాను. సింపుల్గా చెప్తాను చూడండి. లైట్ అనేది యాటమ్స్తో తయారవ్వాలి. లైట్ అనేది ఒక ఎనర్జీ అన్నమాట, ఎనర్జీతో తయారు. ఇప్పుడు నీకు యాటమ్స్తో తయారైందంటే యాటమ్స్ అనేవి ఇలా ఉండొచ్చు, ఇలా వైబ్రేట్ అవుతూ ఉండొచ్చు, ఎలక్ట్రాన్స్ ఇలా తిరుగుతూ ఉండొచ్చు, దాని యొక్క షేప్ గురించి లేకపోతే ఏదైనా దానికి సంబంధించి సంథింగ్ మనం డిస్కస్ చేసాము. కానీ లైట్ అనేది మ్యాటర్ కాదు, ఆటమ్స్ కాదు, మాలిక్యూల్స్ కాదు. లైట్ అనేది ఏంటంటే ఎనర్జీ అన్నమాట. అన్నప్పుడు ఆ ఎనర్జీ వచ్చి ఎలా ట్రావెల్ చేస్తుంది మనకు తెలియాలి కదా. రేస్ రూపంలో ట్రావెల్ చేస్తుందా, వేవ్స్ రూపంలో ట్రావెల్ చేస్తుందా, లేకపోతే పార్టికల్స్ లాగా ట్రావెల్ అవుతుందా, ఇవంతా మనకు తెలియదు అన్నమాట. తెలియనప్పుడు ఏం చేశానంటే ఒక్కొక్క సైంటిస్ట్ ప్రీవియస్ న్యూటన్ దగ్గర నుంచి, న్యూటన్ ఏం చెప్పాడంటే కార్పాస్కర్ థియరీ చెప్పాడు. అంటే లైట్ అనేది చిన్న చిన్న పార్టికల్స్ లాగా మూవ్ అవుతుందని చెప్పాడు. ఓకే, చిన్న చిన్న పార్టికల్స్. చిన్న చిన్న పార్టికల్స్కే మనం పెట్టిన పేరు ఏం పేరు అంటే ఫోటాన్స్. ఓకేనా? ఆయన ఆ టైంలో కార్పస్కర్ పేరు పెట్టాడు. ఇప్పుడు మనము లైట్ని పార్టికల్స్ లా ఉంచుకుంటే ఆ ఒక పార్టికల్ పేరు ఏం పేరు అంటే ఫోటాన్ అన్నమాట. క్లియర్ ఫ్రెండ్స్? ఆ తర్వాత లైట్ వచ్చి రేస్ రూపంలో వెళ్తుంది. ఓకేనా? కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసినప్పుడు లైట్ అనేది వేవ్స్ లా బిహేవ్ చేస్తుందని చెప్పారు. ఈ రకంగా లైట్ వచ్చి ఎక్స్పెరిమెంట్ బేస్ చేసుకొని తన యొక్క నేచర్, డిఫరెంట్ నేచర్స్ అనేది చూపిస్తుంది అనమాట. కాబట్టి మనం ప్రస్తుతానికి మనం లెసన్ ఏం చేస్తున్నామంటే లైట్ వచ్చి స్ట్రైట్ లైన్లో మూవ్ అయ్యే రేస్ లాగా తీసుకొని మనం ఏం చేస్తున్నామంటే లైట్ యొక్క ప్రాపర్టీ సచ్ యాజ్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్. ఈ లెసన్లో మనం మ్యాక్సిమం వచ్చి రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్ అనే టాపిక్స్ గురించి ఇన్ డెప్త్లో మనం డిస్కస్ చేస్తాం. అదేవిధంగా దీనికి సంబంధించిన న్యూమరికల్స్ ఎన్ని రకాలుగా అడుగుతారో అన్ని మోడల్స్ కూడా మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అంతా కూడా మనం డిస్కస్ చేస్తాము. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు చూడండి, ఈ లైట్కి సంబంధించి కొన్ని మీకు తెలిసిన ఇంపార్టెంట్ ప్రాపర్టీస్తో పాటు మనం ఒకసారి డిస్కస్ చేయాలి. ఓకే స్టూడెంట్స్, చూడండి, లైట్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేద్దాం. ఏంటంటే లైట్ రే అయినా సరే, వేవ్ అయినా సరే, ముఖ్యంగా లైట్ రేస్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? చూడండి, light can move with speed of
3 × 10⁸ మీటర్/సెకండ్. ఆల్రెడీ మీరు స్కూల్ నుంచి దీని గురించి డిస్కస్ చేస్తుంటారు. ఏదంటే స్పీడ్ ఆఫ్ లైట్ని మనం సితో డినోట్ చేస్తాం. సి వాల్యూ ఎంత అంటే 3 × 10⁸ మీటర్స్/సెకండ్. ఈ స్పీడ్ కేవలం ఎక్కడ ఉంటుందంటే వాక్యూమ్ లేకపోతే ఎయిర్లో ఉంటుంది. ఓకేనా? అదే లైట్ రేస్ కనుక డిఫరెంట్ మీడియంలోకి వెళ్ళింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది వాక్యూమ్ దగ్గర నుంచి సడన్గా వాటర్లోకి ఆయిల్లోకి ఎంటర్ అయింది అనుకోండి, లైట్ రే ఏమవుతుందంటే బెండ్ అవుతుంది. దీన్నే మనం ఏమంటామంటే రిఫ్రాక్షన్ అంటాం. ఓకేనా? లైట్ రిఫ్రాక్ట్ అయ్యేటప్పుడు దాని యొక్క స్పీడ్ అనేది చేంజ్ అవుతుంది. అదే నాకు స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియం కావాలనుకుంటే ఏంటి ఫార్ములా? స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియం ఇట్ ఈస్ v = c/n, where n is the refractive index. n అనేది ఏంటంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అని. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అన్ని కూడా స్నెల్స్ లా ద్వారా కనుక్కొని ఉంటాం. ఓకేనా? సింపుల్గా ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ యొక్క వాల్యూస్ జనరల్లీ క్వశ్చన్లో నేను చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ ఎంత అంటే 1.33. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ బెంజీన్ ఎంత అంటే 1.5. ఫర్ ఎగ్జాంపుల్ నాకు స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాటర్ కానీ బెంజీన్ కానీ కావాలనుకోండి, ఏం చేయాలంటే v = ఫార్ములా c/n అంటే 3 × 10⁸ n వాల్యూ 1.33. 1.33 సింపుల్గా నేను 4/3 కూడా రాసుకోవచ్చు. ఇక్కడ నాకేమొస్తుందంటే 9/4 × 10⁸. 9/4 అంటే 2.25 × 10⁸ మీటర్/సెకండ్. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు నాకు బెంజిన్లో వెలాసిటీ ఆఫ్ లైట్ కావాలంటే v = c/n అంటే 3 × 10⁸ 1.5. 1 2 అంటే 2 × 10⁸ మీటర్/సెకండ్. అంటే ఈ రకంగా ఏమవుతుందంటే లైట్ ఒక మీడియం నుంచి ఇంకో మీడియంకి ఎంటర్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే లైట్ తన యొక్క డైరెక్షన్ చేంజ్ చేసుకుంటుంది. సేమ్ అదేవిధంగా దాని యొక్క స్పీడ్ అనేది చేంజ్ చేసుకుంటుంది. ఓకేనా? అది మనకు తెలియాలంటే ఫార్ములా అంటే v = c/n. అంటే ఇవంతా కూడా జనరల్ బేసిక్స్ అన్నమాట. మీరు 10th క్లాస్ వరకు చదివిన బేసిక్ జస్ట్ ఒకసారి మీకు రిమైండ్ చేస్తున్నాను. ఇంకేం లేదు. ఒకవేళ మనం దీని యొక్క వేవ్ ప్రాపర్టీస్ లైట్ వేవ్ అనేసి డిస్కస్ చేశాం కదా. ఓకే, ఈ వేవ్ ప్రాపర్టీస్ గురించి మనం డిస్కస్ చేసాము అనుకోండి. ఓకేనా? లైట్ ఏ రకంగా వేవ్ అవుతుంది జస్ట్ సింపుల్ చెప్తాను. వేవ్ ఆప్టిక్స్లో దీని ఒక స్టోరీ మొత్తం మీకు చెప్తాను. ఇప్పుడు చూడండి, లైట్ అనేది ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అన్నమాట. లైట్ ఈస్ ఏ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అంటే ఏంటి సార్ అంటే, సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక ప్లేన్. ఓకే, ఈ ప్లేన్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఉంటుంది అన్నమాట. ఈ రకంగా ఎలక్ట్రిక్ ఫీల్డ్ వైబ్రేట్ అవుతూ ఉంటుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఇలా వైబ్రేట్ అవుతూ ఉంటుంది. ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఈ రెండింటికి పర్పెండిక్యులర్గా లైట్ యొక్క వెలాసిటీ అనేది ఉంటుంది. క్లియర్ స్టూడెంట్స్? ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా వైబ్రేట్ అవుతూ ఉంటుంది. ఓకేనా? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చి ఇలా వైబ్రేట్ అవుతూ ఉంటుంది. లైట్ వెలాసిటీ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. అంటే అది ఎలక్ట్రిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రెండింటి యొక్క వైబ్రేషన్స్తో తయారైందన్నమాట లైట్. కాకపోతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది x యాక్సిస్లో ఉంటే, ఇది y యాక్సిస్లో ఉంటే, z యాక్సిస్ వైపు వెలాసిటీ ఆఫ్ లైట్ అనేది ఉంటుంది. క్లియర్ స్టూడెంట్స్? చెప్పేది బాగా అర్థం. జస్ట్ సింపుల్గా చెప్తున్నా, ఇంకేం లేదు. ఓకేనా? ఎలక్ట్రిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్తో తయారైంది లైట్. అందులో లైట్ యొక్క వెలాసిటీ అనేది ఎలా ఉంటుందంటే పర్పెండిక్యులర్ టు బోత్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఉంటుంది అన్నమాట. ఓకేనా? లైట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అంటున్నాం. ఓకేనా? లైట్ అనేది ఎలక్ట్రోమాగ్నెటిక్ కంప్లీట్ వేవ్. అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ చాలా ఉన్నాయి, అందులో ఒకనొక పార్ట్ ఏంటంటే లైట్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఎన్ని ఉన్నాయి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ మనకు వచ్చేది ఏంటంటే రేడియో వేవ్స్ అన్నమాట. నెక్స్ట్ మైక్రోవేవ్స్ వస్తాయి. నెక్స్ట్ ఇన్ఫ్రారెడ్ వేవ్స్ అనేవి వస్తాయి.
ఇన్ఫ్రారెడ్ వేవ్స్ తర్వాత వచ్చేది ఏంటంటే మన విజిబుల్ లైట్. ఓకేనా, అంటే మనకున్న వేవ్స్లో వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఎదురా అంటే లైట్ అన్నమాట. ఓకేనా, ఈ లైట్ తర్వాత మనకి యూవి రేస్ అనేవి వస్తాయి, లేకపోతే యూవి వేవ్స్ అనొచ్చు. ఓకేనా, నెక్స్ట్ ఎక్స్ రేస్, నెక్స్ట్ గామా రేస్. ఓకేనా, ఇవంతా కూడా నేను దేని ఆర్డర్లో రాశానంటే ఫ్రీక్వెన్సీ ఆర్డర్లో రాశాను. ఓకేనా, లేకపోతే వేవ్ లెంత్ ఆర్డర్ కూడా అనుకోండి. హైయెస్ట్ వేవ్ లెంత్ నుంచి లోయెస్ట్ వేవ్ లెంత్కి రాశాను. ఓకేనా, హైయెస్ట్ వేవ్ లెంత్ నుంచి లోయెస్ట్ వేవ్ లెంత్, ఎందుకంటే లైట్ని ఒక వేవ్ లాగా ఊహించుకుంటున్నాం మనం. క్లియర్ స్టూడెంట్స్, మన యొక్క లైట్ యొక్క వేవ్ లెంత్ ఎంత ఉంటుందంటే 3600 ఆమ్స్ట్రాంగ్ నుంచి 3600 ఆమ్స్ట్రాంగ్ నుంచి 7800 ఆమ్స్ట్రాంగ్స్ వరకు ఉండొచ్చు. ఓకేనా, ఇది లైట్ యొక్క వేవ్ లెంత్ యొక్క రేంజ్ అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్, చెప్పింది బాగా అర్థం అనుకుంటున్నా. అంటే రేడియో వేవ్స్ యొక్క వేవ్ లెంత్ హైయెస్ట్, ఓకే, దానికంటే కొద్దిగా తక్కువ మైక్రోవేవ్స్, నెక్స్ట్ ఇన్ఫ్రారెడ్ వేవ్స్, నెక్స్ట్ లైట్, యూవి, ఎక్స్రేస్, గామా రేస్ అన్నమాట. ఓకేనా, ఈ గామా రేస్ అనేవి హైలీ ఎనర్జెటిక్. ఎందుకు హైలీ ఎనర్జెటిక్ అంటే చూడండి, ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఈక్వల్స్ టు హెచ్ ఇంటూ ఫ్రీక్వెన్సీ అన్నమాట. ఓకేనా, మామూలుగా మనము ఏ వేవ్ అయినా తీసుకోండి, వెలాసిటీ ఆఫ్ వేవ్ మనం ఎలా చెప్పచ్చు అంటే ఫ్రీక్వెన్సీ ఇంటూ వేవ్ లెంత్ లాంబ్డాతో డినోట్ చేయొచ్చు. ఓకేనా, వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఎంత అంటే ఇన్ వ్యాక్యూమ్ 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్. అంటే ఇవి రెండు మల్టిప్లై నాకు ఈ వాల్యూ రావాలి. ఓకేనా, ఇక్కడ చూడండి, రేడియో వేవ్స్కి నేనేం చెప్తున్నా అంటే లాంబ్డా ఎక్కువ అని చెప్తాను. ఓకేనా, లాంబ్డా వాల్యూ ఎక్కువ అయితే నాకు 3 × 10⁸ రావాలంటే ఫ్రీక్వెన్సీ వాల్యూ తక్కువగా ఉండాలి. అర్థమైంది కదా. సేమ్ అదేవిధంగా గామా రేస్కి లాంబ్డా వాల్యూ తక్కువ కాబట్టి ఫ్రీక్వెన్సీ వాల్యూ చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకేనా, ఇది వెలాసిటీకి సంబంధించిన ఫార్ములా. ఓకేనా, ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ, లాంబ్డా అంటే ఇవి వేవ్ లెంత్, ఇది ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు ఇదే వేవ్కి ఎనర్జీ నాకు తెలియాలనుకోండి. ఓకేనా, ఎనర్జీ ఈక్వల్స్ టు హెచ్ ఇంటూ ఫ్రీక్వెన్సీ. అంటే వేవ్ లెంత్ పైన కాకుండా ఫ్రీక్వెన్సీ పైన డిపెండ్ అవుతుంది. ఇక్కడ హెచ్ అంటే మీనింగ్ ఏంటంటే ప్లాంక్స్ కాన్స్టెంట్. హెచ్ అంటే మీనింగ్ ఏంటి? ప్లాంక్స్ కాన్స్టెంట్. ఓకేనా, ఈ హెచ్ వాల్యూ ఎంత అంటే 6.626 × 10⁻34 జౌల్ సెకండ్ అన్నమాట. ఓకేనా, అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్ ఇంటూ ఫ్రీక్వెన్సీ. దేనికైతే ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటుందో దానికి ఎక్కువ ఎనర్జీ అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్, ఈ రకంగా మనం వేవ్స్ గురించి డిస్కస్ చేయాలంటే ఈ పాయింట్స్ మనం డిస్కస్ చేయొచ్చు. ఓకేనా, సేమ్ అదేవిధంగా ఈ ఫోటాన్స్ అన్నాము, దీని యొక్క మొమెంటం తెలియాలనుకోండి. పి అంటే మొమెంటం నాకు తెలియాలంటే పి ఈక్వల్స్ టు h/λ. క్లియర్ స్టూడెంట్స్, సేమ్ అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ నాకు వెలాసిటీ కావాలనుకుంటున్నాను. ఓకేనా, లేకపోతే ఎనర్జీ కావాలనుకుంటున్నాను. వెలాసిటీ, ఫ్రీక్వెన్సీ ఇంటూ లాంబ్డా. ఇప్పుడు నాకు ఎనర్జీ కావాలంటే హెచ్ ఇంటూ ఎఫ్, దీన్ని హెచ్ ఇంటూ ఎఫ్ అంటే c/λ ఇలా కూడా రాసుకోవచ్చు. అంటే దేనికైతే ఎక్కువ వేవ్ లెంత్ అనేది ఉంటుందో దానికి తక్కువ ఎనర్జీ అనేది ఉంటుంది. ఓకేనా, ఇవంతా కూడా జస్ట్ మీకు వేవ్ నేచర్ గురించి జస్ట్ కొద్దిగా ఇంట్రడక్షన్ లాగా అనుకోండి అంతే. ఓకేనా, దీని గురించి ఇంకా మనం డీటెయిల్గా వచ్చి వేవ్ ఆప్టిక్స్లో స్టడీ చేస్తాం. క్లియర్ స్టూడెంట్స్, చెప్పింది బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఇంకా ఈ వేవ్ పరంగా మనం డిస్కస్ చేయాలనుకుంటే ఇందాక నేను చెప్పాను, లైట్ రేస్ ఒక మీడియం నుంచి ఇంకో మీడియంకి ఎంటర్ అయినట్టే ఏమవుతుంది, దాని యొక్క డైరెక్షన్ స్పీడ్లో చేంజ్ వస్తుంది. మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ వేవ్లో డిస్కస్ చేయాలంటే ఎలాంటి చేంజెస్ జరుగుతాయి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక మీడియం, ఇది మీడియం 1, ఇది మీడియం 2. ఎప్పుడైనా సరే లైట్ అనేది ఒక మీడియం నుంచి ఇంకో మీడియంకి వస్తాను అనుకోండి. ఓకేనా, ఒక మీడియం నుంచి ఇంకో మీడియంకి వస్తాను అనుకోండి. ఏ చేంజెస్ జరుగుతాయి దాని గురించి ఒకసారి డిస్కషన్ వచ్చాను. దీన్ని ఏమంటామంటే ఇంటర్ఫేస్ అంటాం.
అంటే రెండు మీడియంస్ని సపరేట్ చేసే ప్లేన్ని మనం ఏమంటామంటే ఇంటర్ఫేస్ అంటాం. ఇప్పుడు లైట్ అనేది ఒక మీడియం నుంచి ఇంకో మీడియంకి వస్తాను, ఓకేనా. ఎప్పుడైనా సరే లైట్ ఒక మీడియం నుంచి ఇంకో మీడియంకి వచ్చేటప్పుడు మూడు విషయాలు జరుగుతాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే రిఫ్లెక్షన్. ఇప్పుడు చూడండి, లైట్ ఇక్కడ పడతాం కదా, సమ్ పార్ట్ ఆఫ్ లైట్ అనేది ఏమవుతుందంటే రిఫ్లెక్ట్ అవుతుంది, ఓకేనా. సమ్ పార్ట్ ఆఫ్ లైట్ ఏమవుతుందంటే రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట, ఓకేనా. సెకండ్ థింగ్ ఏంటంటే అబ్జార్ప్షన్. సమ్ పార్ట్ ఆఫ్ లైట్ అనేది ఏం చేస్తుందంటే మీడియం అబ్జర్వ్ చేస్తుంది. ఏది సెకండ్ మీడియం పైన పడిందో అది ఏం చేస్తుందంటే అబ్జర్వ్ చేస్తుంది. థర్డ్ ఏంటంటే ట్రాన్స్మిషన్. దీన్ని మనం అర్థమయ్యే భాషలో డిస్కస్ చేయాలంటే రిఫ్రాక్షన్ జరుగుతుంది అనమాట, ఓకేనా. అంటే ఒక మీడియం నుంచి ఒక మీడియంకి వచ్చినప్పుడు లైట్ అనేది ఏమవుతుందంటే రిఫ్రాక్ట్ అవుతుంది. ఇది రిఫ్రాక్ట్ అయిన లైట్ రే, ఇది రిఫ్లెక్ట్ అయిన లైట్ రే, ఓకేనా. ఎంత రిఫ్లెక్ట్ అవ్వాలి, ఎంత రిఫ్రాక్ట్ అవ్వాలి అదంతా కూడా మెటీరియల్ని బేస్ చేసుకోండి, ఎంత అబ్జర్వ్ చేయాలనేది కూడా, ఓకేనా. ఇప్పుడు చూడండి, లైట్ రిఫ్లెక్షన్ జరుగుతుంది, రిఫ్రాక్షన్ కూడా జరుగుతుంది. ఏ చేంజ్ అవుతా ఏ చేంజ్ అవ్వవు దాని నుంచి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, లైట్ అనేది v వెలాసిటీతో మూవ్ అవుతాను, ఓకేనా. ఏ పార్ట్ ఆఫ్ ద లైట్ అయితే రిఫ్లెక్ట్ అవుతుందో దానికి వెలాసిటీ ఏమైనా చేంజ్ వస్తుందంటే ఎలాంటి చేంజ్ అనేది రాదు, ఓకేనా. కానీ రిఫ్రాక్ట్ అయిందో మనం ఇందాక డిస్కస్ చేస్తాం, ఓకేనా. లైట్ ఒక మీడియం నుంచి ఇంకో మీడియంకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే తనకు స్పీడ్ వెలాసిటీలో చేంజ్ అనేది వస్తుంది. కాబట్టి ఆ చేంజ్ అయిన వెలాసిటీని v డాష్ అనుకుంటాం. క్లియర్ స్టూడెంట్స్? సేమ్ అదేవిధంగా ఇప్పుడు ఫర్ లైట్ వేవ్ అంటున్నాం కాబట్టి దానికంటూ సమ్ వేవ్ లెంత్ అనేది ఉంటుంది, ఓకేనా. దానికంటూ సమ్ వేవ్ లెంత్ ఉంటుంది, ఓకేనా. ఆ వేవ్ లెంత్ రిఫ్లెక్ట్ అయ్యేటప్పుడు ఏమన్నా చేంజ్ అవుతుందంటే ఎలాంటి చేంజ్ అనేది అవ్వదు అన్నమాట. కానీ రిఫ్రాక్ట్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే వేవ్ లెంత్లో చేంజ్ అనేది వస్తుంది, ఓకేనా. ఎందుకు చేంజ్ వస్తుందో అది కూడా మనం డిస్కస్ చేద్దాం. చూడండి, సేమ్ అదేవిధంగా లైట్ కంటూ ఫ్రీక్వెన్సీ ఉంది. వేవ్ యొక్క నేచర్ ఏముందిరా అంటే వేవ్ లెంత్ ఫ్రీక్వెన్సీ రెండు కలిగి ఉంటాయి. కాబట్టి ఫ్రీక్వెన్సీ ఇంటూ వేవ్ లెంత్ మనకి ఏమొస్తుందంటే వెలాసిటీ వస్తుంది, ఓకేనా. ఫ్రీక్వెన్సీలో ఏమైనా చేంజెస్ వస్తాయంటే ఫ్రీక్వెన్సీలో ఎలాంటి చేంజెస్ అనేవి రావు, ఓకేనా. అది రిఫ్లెక్ట్ అయ్యేటప్పుడు కూడా దానికి ఫ్రీక్వెన్సీ ఎఫ్ ఉంటుంది, రిఫ్రాక్ట్ అయ్యేటప్పుడు కూడా ఫ్రీక్వెన్సీ ఎఫ్ అనేది ఉంటుంది. ఎందుకు సార్ ఇవి రెండు చేంజ్ అయ్యాయి, మిగతా మాత్రం ఎందుకు సార్ చేంజ్ అవ్వలేదంటే ఎప్పుడో ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఫ్రీక్వెన్సీ అనేది సోర్స్ డిపెండెంట్, ఓకేనా. ఫ్రీక్వెన్సీ కేవలం సోర్స్ పైన డిపెండ్ అవుతుంది, కానీ ఈ లైట్ ఏ మీడియం నుంచి ఏ మీడియంకి వెళ్ళినా సరే ఫ్రీక్వెన్సీ అనేది చేంజ్ అవుతుంది. ఫ్రీక్వెన్సీ సోర్స్ డిపెండెంట్ అండ్ డు నాట్ డిపెండ్ ఆన్ మీడియం, ఓకేనా. అదే మనము వెలాసిటీ కానీ వేవ్ లెంత్ గురించి మనం డిస్కస్ చేసామనుకోండి, వెలాసిటీ వేవ్ లెంత్ చేంజెస్ విత్ మీడియం, మీడియంని బట్టి వెలాసిటీ వేవ్ లెంత్ చేంజ్ అవుతుంది, ఓకేనా. మనం దీన్ని కావాలంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈక్వేషన్లో కూడా మనం డిస్కస్ చేస్తాం. చూడండి, వెలాసిటీ ఈక్వల్స్ టు ఫ్రీక్వెన్సీ ఇంటూ వేవ్ లెంత్, ఓకేనా. ఫ్రీక్వెన్సీలో ఎలాంటి చేంజ్ రాదు, ఓకేనా. వేవ్ లెంత్లో చేంజ్ వస్తుంది కాబట్టి వెలాసిటీలో కూడా చేంజ్ వస్తుంది. స్టూడెంట్స్, చెప్పింది బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఇవి వేవ్ నేచర్కి సంబంధించి మనం డిస్కస్ చేయాలంటే కొన్ని విషయాలు సింపుల్, ఓకేనా. సరే, ఇప్పుడు కొద్దిగా లెసన్లోకి వెళ్దాం, ఓకేనా. అదేంటంటే రిఫ్లెక్షన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రిఫ్లెక్షన్ గురించి డిస్కస్ చేసాం. ఇందాక డిస్కస్ చేసాం కదా, లైట్ అనేది ఒక మీడియం నుంచి ఇంకో మీడియంలోకి వెళ్ళినప్పుడు రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్, అబ్జర్ప్షన్ జరుగుతుందని డిస్కస్ చేసాము. రిఫ్లెక్షన్ గురించి కంప్లీట్గా ఇన్ డీటెయిల్ మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, రిఫ్లెక్షన్ అంటే మీనింగ్ ఏంటి? బౌన్సింగ్ బ్యాక్ ఆఫ్ లైట్ వెన్ ఇట్ హిట్స్ ఏ సర్ఫేస్, ఓకేనా. లైట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మిర్రర్ సర్ఫేస్ పైన ఇలా హిట్ చేసింది అనుకోండి, ఏమవుతుందంటే మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుంది. ఇది ఇన్సిడెంట్ రే, ఇది రిఫ్లెక్టెడ్ రే, ఇది నార్మల్ లైన్. నార్మల్ లైన్ ఈస్ నథింగ్ బట్ ద ఇమాజినరీ లైన్ విచ్ ఇస్ పర్పెండిక్యులర్ టు ద సర్ఫేస్. ఎక్కడైతే లైట్ హిట్ చేసిందో ఆ పాయింట్కి, కానీ ఆ పాయింట్ దగ్గర సర్ఫేస్కి పర్పెండిక్యులర్ 90 degrees యాంగిల్ చేసేటట్టుగా ఒక లైన్ ఉంచుంటే దాన్ని మనం ఏమంటామంటే నార్మల్ లైన్ అంటాం. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ డిస్కస్ చేద్దాం.
ఆల్రెడీ మీరు 10th క్లాస్ చదువుంటారు, కాకపోతే ఇక్కడ మనం ఇంకొంచెం డెప్త్గా డిస్కస్ చేస్తాం. ఫస్ట్లో మనకేం చెప్తుందా అంటే ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే అండ్ నార్మల్ లైన్ ఆల్వేస్ లై ఇన్ సేమ్ ప్లేన్. ఓకేనా? ఏదైతే ఇన్సిడెంట్ రే ఉందో, ఏదైతే నార్మల్ లైన్ మనం ఊహించుకుంటున్నామో, ఏదైతే రిఫ్లెక్టర్ రే ఉందో, ఈ మూడు ఎప్పుడు ఎలా ఉంటాయంటే ఒకే ప్లేన్లో ఉంటాయన్నమాట. ఒకే ప్లేన్ అంటే మీనింగ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది ఇన్సిడెంట్ రే, ఇది నార్మల్, ఇది రిఫ్లెక్టర్ రే. ఈ మూడు ఎలా ఉంటాయంటే ఒకే ప్లేన్లో ఉంటాయి. ఓకేనా? మూడు ఒకే లైన్లో ఉన్నట్టు ఒకే ప్లేన్లో ఉంటాయన్నమాట. దీన్నే మనం ఏమంటామంటే కోప్లేనార్ అంటాం. ఈ మూడింటిని మనం ఏమంటాం అంటే కోప్లేనార్ అంటాం. ఎందుకు కోప్లేనార్? కోప్లేనార్ అంటే మీనింగ్ ఏంటి? ఒకే ప్లేన్లో ఎగ్జిస్ట్ అయితే దాన్ని మనం ఏమంటాం అంటే కోప్లేనార్ అంటాం. అంటే ఎలా ఉంటాయి. అంతేగాని ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను దీన్ని ఇలా మూవ్ చేశాను అనుకోండి, ఇవి రెండు ఒక ప్లేన్లో ఉంటాయి. అంటే చూడండి, ఇన్సిడెంట్ రే ఇక్కడ ఉండి నార్మల్ రిఫ్లెక్టర్ ఇలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. ఎప్పుడు అయినా సరే లైట్ అనేది ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది అంటే ఇన్సిడెంట్ రే, నార్మల్ లైన్, రిఫ్లెక్టర్, ఈ మూడు ఒకే ప్లేన్లో ఉండేటట్టే. అంటే లైట్ ఇలా వచ్చి పడింది అనుకోండి, సర్ఫేస్ ఇలా ఉందని, ఇలా వచ్చి పడింది అనుకోండి, నార్మల్ ఇలా వస్తుంది, ఇన్సిడెంట్ రే రిఫ్లెక్టర్ రే ఇలా వస్తుంది. అంటే మూడు ఒకే ప్లేన్లో ఉండేటట్టు జరుగుతుంది. అంతేగాని లైట్ రే ఇలా పడి ఓకేనా దానికి నార్మల్ ఇలా ఉండి రిఫ్లెక్టర్ రే ఇలా వెళ్ళడం జరగదు. అంటే మూడు రేస్ కూడా ఎప్పుడు ఎలా ఉంటాయంటే ఒకే ప్లేన్లో ఉంటాయి. ఓకేనా? దీన్ని మనం ఏమంటాం అంటే కోప్లేనార్ అంటాం. క్లియర్ స్టూడెంట్స్? చెప్పింది బాగా అర్థమైందనుకో. ఎప్పుడైనా సరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ వెక్టార్లో తీసుకున్నాం అనుకోండి. ఇన్సిడెంట్ రే యొక్క వెక్టార్ని ఐ బార్, నార్మల్ లైన్ వెక్టార్ని ఎన్ బార్, రిఫ్లెక్టెడ్ రే వెక్టార్ని ఆర్ బార్ అనుకున్నాను అనుకోండి. మనం ఆల్రెడీ వెక్టార్స్ చాప్టర్లో డిస్కస్ చేసాం. ఓకేనా? ఏమైనా 3 వెక్టర్స్ కోప్లేనార్ అయితే దానికి కండిషన్ ఏంటంటే ఏ 3 వెక్టర్స్ యొక్క స్కేలార్ ట్రిపుల్ ప్రోడక్ట్ మనకి ఏమవుతుందంటే 0. అంటే ఐ బార్ క్రాస్ ఎన్ బార్ డాట్ ఆర్ బార్ అనేది 0 అవ్వాలి. కేవలం ఇవి మాత్రమేనా అంటే 3 వెక్టర్స్ ఏది ఏ ఆర్డర్లో అయినా రాసుకోవచ్చు. మనం కావాలంటే ఎన్ బార్ క్రాస్ ఆర్ బార్ డాట్ ఐ బార్, లేకపోతే ఎన్ బార్ క్రాస్ ఐ బార్ డాట్ ఆర్ బార్. ఓకేనా? ఈ మూడు ఎలా అయినా రాసుకోవచ్చు అనమాట. ఇది దేనికి ఈక్వల్ అవుతుందంటే 0కి ఈక్వల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 3 వెక్టర్స్ ఇచ్చాను అనుకోండి. ఓకేనా? 4 ఆప్షన్స్లో 3 వెక్టర్స్ ఇచ్చాను. ఒక్కొక్క ఆప్షన్లో 3 వెక్టర్స్ ఇచ్చాను. ఆ 3 వెక్టర్స్ విచ్ ఆఫ్ దీస్ ఈస్ పాసిబుల్ టు బి ఇన్సిడెంట్, రిఫ్లెక్టర్, నార్మల్ లైన్ చెప్పాను. మీరు ఏం చేయాలంటే స్కేలార్ ట్రిపుల్ ప్రోడక్ట్ ఏ ఆప్షన్లో 0 అవుతుందో మనం కనుక్కోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్కేలార్ ట్రిపుల్ ప్రోడక్ట్ అంటే జస్ట్ మీకు క్వశ్చన్, స్కేలార్ ట్రిపుల్ ప్రోడక్ట్ ఎలా చేయాలో జస్ట్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సిడెంట్ రే ఇలా ఇచ్చాను, 2i క్యాప్ ప్లస్ 3j క్యాప్ మైనస్ k క్యాప్. నార్మల్ ఇలా ఇచ్చాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ i క్యాప్ మైనస్ 3j క్యాప్, రిఫ్లెక్టెడ్ రే 2i క్యాప్ మైనస్ j క్యాప్ ప్లస్ k క్యాప్. ఓకేనా? ఇప్పుడు ఈ మూడు వచ్చి ఇన్సిడెంట్ రే, నార్మల్, రిఫ్లెక్టెడ్ రే అయ్యే అవకాశం ఉందా లేదా అంటే మీరు ఏం చేయాలంటే ఈ మూడింటి కలిపి మనము డెట్ కనుక్కోవాలి. 2 3 -1 1 -1 0 2 -1 1. ఓకేనా? డెట్ కనుక్కుందాం చూడండి. ఇక్కడ చేస్తున్నా 2 ఇంటూ చూడండి -1 ఇంటూ 1 వచ్చి -1 మైనస్ 0 ఇంటూ -1 వచ్చి 0. నెక్స్ట్ -3 ఇంటూ 0 ఈ కాలం తీసేస్తే 1 1 is 1 మైనస్ 0. నెక్స్ట్ -1 ఇంటూ 1 ఇంటూ -1 వచ్చి -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 2 2. ఓకే, ఇది మనకేమవుతుంది -2, ఇది -3 -2 -1 వచ్చి 1 ఇంటూ -1 వచ్చి -1. ఓకే, ఇది మనకి ఎంత వచ్చింది -3 -1 -2.
అంటే విచ్ ఈస్ నాట్ ఈక్వల్స్ టు 0. ఓకేనా, -6 వచ్చింది -6 ఈస్ నాట్ ఈక్వల్ టు 0. కాబట్టి ఈ 3 వచ్చి మనకి ఇన్సిడెంట్, నార్మల్, రిఫ్లెక్టర్ అవకాశం లేదు. ఎందుకంటే ఈ 3 ఒకే ప్లేన్లో ఉన్నాయా అంటే లేవు. ఓకేనా, ఎప్పుడు మనం ఒకే ప్లేన్లో ఉండేటట్టు రావాలంటే దీని వాల్యూ మనకి ఏం రావాలంటే 0 రావాలి. స్టూడెంట్స్ చెప్పేది బాగా అర్థమవుతుందా? అది మనకి ఫస్ట్ లా ఆఫ్ రిఫ్లెక్షన్ చెప్తున్నాను. ఇప్పుడు ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే, నార్మల్ లైన్ అట్ ద పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఆల్వేస్ లై ఇన్ సేమ్ ప్లేన్. ఇప్పుడు ఒకే ప్లేన్లో ఉండాలన్నమాట. ఓకేనా, ఇది మనకి ఫస్ట్ లా. నెక్స్ట్ సెకండ్ లా మనకి ఏం చెప్తుందిరా అంటే, సెకండ్ లా యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈక్వల్స్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఎంత యాంగిల్తో అయితే ఇన్సిడెంట్ జరుగుతుందో అంతే యాంగిల్తో ఏమవుతుందంటే రిఫ్లెక్షన్ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 30 degrees నేను వేసాను. ఎప్పుడైనా సరే మన యాంగిల్స్ దేంతో మెజర్ చేస్తామంటే నార్మల్ లైన్తో మెజర్ చేయాలి. ఓకేనా, ఒకవేళ సర్ఫేస్తో మెజర్ చేస్తున్నట్టు ఇచ్చాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సమ్ యాంగిల్ ఎక్స్ ఇచ్చాడు అనుకోండి, సర్ఫేస్ సమ్ ఎక్స్ యాంగిల్. ఈ ఎక్స్ని మనం ఏమంటామంటే గ్లాన్సింగ్ యాంగిల్ అంటాం. అంటే సర్ఫేస్తో చేసే యాంగిల్ ఏమంటామంటే గ్లాన్సింగ్ యాంగిల్ అంటాం. ఇది గ్లాన్సింగ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఇది మనకి ఏమవుతుందంటే గ్లాన్సింగ్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటాం. ఇది గ్లాన్సింగ్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్, ఇది గ్లాన్సింగ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఓకేనా, అలా కాకుండా ఇన్సిడెంట్ యాంగిల్, రిఫ్లెక్టెడ్ యాంగిల్, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ చెప్పాను అనుకోండి, దాని అర్థం ఏంటంటే మీరు దేంతో కంపేర్ చేయాలంటే ఈ నార్మల్ లైన్తో కంపేర్ చేయాలి. లేదా స్టూడెంట్స్, ఇక్కడ మనం స్పెసిఫిక్గా మనం ఏం డిస్కస్ చేస్తామంటే నార్మల్ లైన్తో కంపేర్ చేస్తాం. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ మనకి ఏమవుతుందంటే యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అవుతుంది. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ రిఫ్లెక్షన్ సైడ్ కూడా మనకి ఎంత వస్తుందంటే యాంగిల్ అయినా వస్తుంది. 30 degrees చేస్తే 30 degrees వస్తుంది అన్నమాట. లేదా స్టూడెంట్స్, ఇది మనకి సెకండ్ లా. ఓకే, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈక్వల్స్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఓకే, ఇప్పుడు దీనికి సంబంధించి యూనిట్ వెక్టార్స్ డిస్కస్ చేద్దాం. ఓకేనా, యూనిట్ వెక్టార్ డిస్కస్ చేసే ముందు మీకు కొన్ని సింపుల్ క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, ఇది ఇన్సిడెంట్ రే. ఓకే, ఇది నార్మల్ లైన్, లైట్ రే వచ్చి ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకేనా, ఇవన్నీ కూడా యూనిట్ వెక్టార్స్. అంటే ఇది ఐ బార్ కాదు, ఐ బార్లో నుంచి యూనిట్ వెక్టార్ని తీసుకున్నా ఇది ఐ క్యాప్ అవుతుంది. ఓకే, ఇది ఎన్ బార్ కాదు, ఇదేంటంటే ఎన్ క్యాప్. ఓకే, సేమ్ ఇది కూడా ఎంత అంటే ఆర్ క్యాప్. అంటే మూడింటి యొక్క మ్యాగ్నిట్యూడ్స్ ఎంత అంటే 1. ఓకే, ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే యాంగిల్ బిట్వీన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సిడెంట్ రే వచ్చి టీటా యాంగిల్తో పడితే యాజ్ పర్ ద లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ మనకి టీటా యాంగిల్తోనే రిఫ్లెక్షన్ జరుగుతుంది. ఓకేనా, ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే యాంగిల్ బిట్వీన్ ఇన్సిడెంట్ రే వెక్టార్ అండ్ నార్మల్ లైన్ వెక్టార్ చెప్పండి చూద్దాం. యాంగిల్ బిట్వీన్ ఇన్సిడెంట్ రే వెక్టార్ నార్మల్ లైన్ వెక్టార్. ఓకే, డయాగ్రామ్ చూసి ఈజీగా చెప్పేయచ్చు. ఏమని చెప్తారు, సార్ ఇది ఇన్సిడెంట్ రే, ఇది నార్మల్ లైన్, దీని మధ్య యాంగిల్ టీటా కాబట్టి టీటా సార్ అంటే అక్కడ మీరు పప్పులో కాల్ చేస్తాను. నేనేం చెప్పాను, యాంగిల్ బిట్వీన్ ఇన్సిడెంట్ రే అండ్ నార్మల్ లైన్ అడగలేదు. ఇన్సిడెంట్ రే వెక్టార్, వెక్టార్స్ మధ్య యాంగిల్ అని. వెక్టార్స్ ఎప్పుడైనా 2 వెక్టార్స్ మధ్య యాంగిల్ మనకు తెలియాలంటే ఏం చేయాలంటే, ఆల్రెడీ మీకు వెక్టార్స్ చాప్టర్లో చెప్పాను, ఏం చేయాలంటే రెండింటి యొక్క టైల్స్ మనం ఏం చేయాలంటే జాయిన్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇన్సిడెంట్ రే ఈ డైరెక్షన్ ఉంటుంది, దీని ఒక హెడ్ దీని ఒక టైల్కి తగులుకోండి. ఓకేనా, ఇప్పుడు నాకు యాంగిల్ కావాలంటే ఏం చేయాలి, దీని ఒక టైల్ని దీని ఒక టైల్కి కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేస్తున్నా చూడండి. ఓకే, ఇది నార్మల్ వెక్టర్. ఓకే, అందులో ఎన్ క్యాప్ మనం తీసుకున్నాం. ఇప్పుడు చూడండి, ఈ యాంగిల్ టీటా అయితే
ఈ యాంగిల్ కూడా టీటా. ఓకే, ఇప్పుడు ఇది ఎన్ క్యాప్ వెక్టర్, ఇది ఐ క్యాప్ వెక్టర్. ఐ క్యాప్ని జస్ట్ నేను షిఫ్ట్ చేసుకున్నాను. ఓకే ఓకే, ఇప్పుడు నాకు యాంగిల్ కావాలంటే ఇది కంప్లీట్ యాంగిల్. ఓకే, స్ట్రైట్ లైన్ పైన కంప్లీట్ యాంగిల్ మనకి ఎంత అంటే 180 degrees. ఓకే, అక్కడ నాకు టీటా మాత్రం లేదు, మిగతా మొత్తం యాంగిల్ అంటే ఈ యాంగిల్ మొత్తం మనకి ఏమవుతుంది అంటే 180 మైనస్ టీటా అవుతుంది. రిలేషన్స్ కాబట్టి యాంగిల్ బిట్వీన్ ఇన్సిడెంట్ రే వెక్టర్ అండ్ నార్మల్ లైన్ వెక్టర్ మనకి ఏమవుతుంది అంటే 180 మైనస్ టీటా అవుతుంది. క్లియరా? సేమ్ అదే విధంగా యాంగిల్ బిట్వీన్, ఇప్పుడు దీనికి కాన్సెప్ట్ చెప్పా, యాంగిల్ బిట్వీన్ రిఫ్లెక్టెడ్ రే వెక్టర్ అండ్ నార్మల్ లైన్. నార్మల్ లైన్కి రిఫ్లెక్టెడ్ రే వెక్టర్కి యాంగిల్ చెప్పాలి. చూడండి, ఇలా ఉంది నార్మల్ లైన్, రిఫ్లెక్టెడ్ రే ఇలా ఉంది, రెండింటి యొక్క టైల్స్ అయితే అటాచ్ అయ్యాయి. కాబట్టి ఇక్కడ యాంగిల్ మనకి ఎంత వస్తుంది అంటే టీటా వస్తుంది. క్లియర్ స్టూడెంట్స్? చెప్పింది బాగా అర్థమైంది అనుకున్నా. కాబట్టి ఎప్పుడైనా యాంగిల్స్ అడిగినప్పుడు అది వెక్టార్స్ అడిగినాడా లేకపోతే రేస్కి సంబంధించి అడిగినాడా, ఇప్పుడు ఆ విషయం జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది. ఓకేనా? సరే, ఇప్పుడు కనుక్కుందాం. చూడండి, ఇది మిర్రర్, దిస్ ఈస్ ఇన్సిడెంట్ రే యొక్క యూనిట్ వెక్టర్, ఇది నార్మల్ లైన్ యొక్క యూనిట్ వెక్టర్. ఇప్పుడు నాకు రిఫ్లెక్టెడ్ రే యొక్క యూనిట్ వెక్టర్ కావాలి, ఆర్ క్యాప్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్సిడెంట్ రే యూనిట్ వెక్టర్ అండ్ నార్మల్ లైన్ యూనిట్ వెక్టర్. ఆర్ క్యాప్ అనేది కావాలి, కనుక్కోవాలి. ఎలా కనుక్కోవచ్చు? ఇప్పుడు చూడండి, దీనికి చాలా మెథడ్స్ ఉన్నాయి. నేనైతే మీకు ఉన్న మెథడ్స్లో ఒక సింపుల్ మెథడ్ చెప్పాలను. ఏంటంటే చూడండి, సేమ్ ఇందాక నేను చేసినట్టుగా ఎక్స్టెండ్ చేసుకోబోతాను. చూడండి, ఐ క్యాప్ని నేను కొద్దిగా ఎక్స్టెండ్ చేసుకుంటాను. ఓకే, సరే. చూడండి, ఇది ఐ క్యాప్, ఇది ఏంటంటే ఇది ఆర్ క్యాప్. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఈ రెండింటిని కనెక్ట్ చేసేటట్టుగా ఒక వెక్టార్ని డ్రా చేసుకుంటాను. which is parallel to n cap. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఎన్ క్యాప్కి ప్యారలల్గా ఇక్కడ చూడండి, ఐ క్యాప్ని ఇలా షిఫ్ట్ చేసుకున్నా, ఎన్ క్యాప్కి ప్యారలల్ ఒక వెక్టార్ ఇక్కడ నేను డ్రా చేసుకుంటాను. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే ట్రయాంగిల్ లా ఆఫ్ వెక్టర్ అడిషన్ని నేను యూస్ చేసుకుంటాను. ఓకే, ఇది ఐ క్యాప్, ఓకే, ఇది ఆర్ క్యాప్. ఇది ఏదో నాకు తెలియదు కాబట్టి ఈ వెక్టార్ని ఎక్స్ బార్ అనుకుంటాను. అప్పుడు నాకేమవుతుందంటే ఆర్ క్యాప్, చూడండి, దీని యొక్క హెడ్కి దీని యొక్క టెయిల్ అటాచ్ అయింది. ఓకే, ఇది ఎలా ఉందంటే మనకి ఈ రెండింటి యొక్క రిజల్టెంట్ ఆర్ క్యాప్ లాగా, అదే మన ట్రయాంగిల్ ఆఫ్ వెక్టర్ అడిషన్ మనకి చెప్పేది. ఓకేనా? 2 అడ్జసెంట్ సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఆర్డర్లో ఉంది, ఇది మనకి రిజల్టెంట్ ఆపోజిట్ ఆర్డర్లో ఉంటుంది. ఓకేనా? ఆర్ క్యాప్ ఈక్వల్స్ టు ఐ క్యాప్ ప్లస్ ఎక్స్ బార్. నాకు ఎక్స్ బార్ తెలుసు అంటే తెలియదు, ఇప్పుడు అది కనుక్కోవడం ఒక టాస్క్ అన్నమాట. ఇప్పుడు చూడండి, ఈడ వరకు నేను దీన్ని కట్ చేస్తాను. ఓకే, ఈడ వరకు కట్ చేయడం అనేది, ఇప్పుడు చూడండి, ఈ యాంగిల్ టీటా, ఈ యాంగిల్ కూడా మనకి ఏమవుతుందంటే టీటా, అంటే ఈ యాంగిల్ మనకి ఏమవుతుందంటే టీటా. ఓకే, ఈ యాంగిల్ టీటా అయితే ఈ యాంగిల్ కూడా మనకి ఏమవుతుందంటే టీటా అవుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది ఐ క్యాప్, ఇక్కడ యాంగిల్ టీటా అయితే దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ మనకి ఏమవుతుందంటే ఐ క్యాప్ కాస్ టీటా అవుతుంది. క్లియర్ స్టూడెంట్స్? ఐ క్యాప్ కాస్ టీటా దీని యొక్క మ్యాగ్నిట్యూడ్. ఓకేనా? ఇప్పుడు దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ నాకు తెలియాలి. ఓకే, ఇప్పుడు నాకు దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ కావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు చూడండి, ఈ యాంగిల్ టీటా అయితే ఈ యాంగిల్ కూడా టీటా అవుతుంది. ఓకే, ఇది ఆర్ క్యాప్, దీని పక్కన ఉంది, ఇది ఏమవుతుందంటే
ఆర్ క్యాప్ కాస్ థీటా. క్లియరా? అంటే ఇప్పుడు నాకు దీని యొక్క టోటల్ లెంత్ కావాలనుకుంటే ఐ క్యాప్ కాస్ థీటా. ఓకేనా? దీన్ని మోడ్ పెట్టుకుంటాం ఎందుకంటే మనకు దీని యొక్క డైరెక్షన్ కాదు, దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ ఇంటూ కాస్ థీటా. మనకు దీని యొక్క డైరెక్షన్ ఏ డైరెక్షన్ ఉందంటే ఎన్ క్యాప్ డైరెక్షన్. ఓకేనా? ఐ క్యాప్ కాస్ థీటా. సేమ్ అదేవిధంగా ఇక్కడ ఆర్ క్యాప్ కాస్ థీటా. దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ 1 కాబట్టి 1 ఇంటూ కాస్ థీటా అంటే కాస్ థీటా ప్లస్ కాస్ థీటా మనకి ఎంత వస్తుందంటే 2 కాస్ థీటా వస్తుంది. అంటే దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ మనకి ఎంత ఉందంటే 2 కాస్ థీటా. ఇఫ్ ఆర్ క్యాప్ ఈక్వల్స్ టు ఐ క్యాప్ ప్లస్ 2 కాస్ థీటా. ఓకేనా? దీని యొక్క ఈ వెక్టార్ యొక్క డైరెక్షన్ ఎలా ఉందంటే ఎన్ క్యాప్ డైరెక్షన్ ఉంది కాబట్టి ఇంటూ ఎన్ క్యాప్. స్టూడెంట్స్ చెప్పింది బాగా అర్థం అనుకుంటున్నా. ఇప్పుడు చూడండి, ఆర్ క్యాప్ ఈక్వల్స్ టు ఐ క్యాప్ ప్లస్ 2 కాస్ థీటా అని రాసాను. మాకు కాస్ థీటా వాల్యూ తెలుసా? తెలియదు. కాబట్టి ఇప్పుడు ఆ కాస్ థీటా వాల్యూ కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలి? ఇప్పుడు చూడండి, మనము ఐ క్యాప్ ఎన్ క్యాప్ని యూజ్ చేసి చేస్తున్నాం. ఓకేనా? చూడండి, ఐ క్యాప్ డాట్ ఎన్ క్యాప్. ఐ క్యాప్ డాట్ ఎన్ క్యాప్ మనకేమవుతుంది? మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఐ క్యాప్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎన్ క్యాప్ ఇంటూ కాస్ ఆఫ్ యాంగిల్ బిట్వీన్. ఇందాక మనం డిస్కస్ చేసాం. ఐ క్యాప్కి ఎన్ క్యాప్కి ఈ రెండింటికి మధ్య యాంగిల్ ఎంత ఉందంటే 180 మైనస్ థీటా. కాబట్టి కాస్ 180 మైనస్ థీటా. ఓకే, ఇప్పుడు నాకు ఐ క్యాప్ డాట్ ఎన్ క్యాప్ కాస్ 180 మైనస్ థీటా ఎంత అవుతుందంటే మైనస్ కాస్ థీటా. ఈ మ్యాగ్నిట్యూడ్స్ 1 కాబట్టి 1 ఇంటూ 1 ఇంటూ కాస్ ఆఫ్ మైనస్ కాస్ థీటా నాకేమవుతుందంటే మైనస్ కాస్ థీటా. ఓకే, ఇప్పుడు నాకు కాస్ థీటా వాల్యూ ఏమవుతుందంటే మైనస్ ఐ క్యాప్ డాట్ ఎన్ క్యాప్ అవుతుంది. క్లియరా? ఇప్పుడు నా వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ ప్లస్ 2 ఇంటూ మైనస్ ఐ క్యాప్ డాట్ ఎన్ క్యాప్ ఇంటూ ఎన్ క్యాప్. Therefore r cap equals to I cap minus 2 into I cap dot n cap into n cap. This is the reflected ray unit vector. ఓకేనా? ఒకవేళ మనకి ఐ క్యాప్ ఎన్ క్యాప్ అంటే ఇన్సిడెంట్ రే యొక్క యూనిట్ వెక్టర్, నార్మల్ లైన్ యొక్క యూనిట్ వెక్టర్స్ ఇచ్చాడు అనుకోండి, రిఫ్లెక్టెడ్ రే యొక్క యూనిట్ వెక్టర్ ఎలా కనుక్కోవచ్చు అంటే ఈ ఫార్ములా ద్వారా కనుక్కోవచ్చు. స్టూడెంట్స్ చెప్పింది బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు దీనికి సంబంధించి ఒక క్వశ్చన్ కూడా చేద్దాం. ఓకేనా? ఆ క్వశ్చన్ ద్వారా నేను మీకు కొన్ని పాయింట్స్ చెప్పాను. ఏంటంటే ఏ మిర్రర్ లైస్ ఇన్ వైజెడ్ ప్లేన్. ఒక మిర్రర్ ఏముందంట, ఎక్కడ ఉందంట? వైజెడ్ ప్లేన్లో ఉందన్నమాట. ఓకేనా? ద యూనిట్ వెక్టర్ ఆఫ్ incident ray is 1 by root 3 I cap plus 1 by root 3 j cap plus 1 by root 3 k cap. ఓకే, ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ఫైండ్ రిఫ్లెక్టెడ్ రే యూనిట్ వెక్టర్ ఆర్ క్యాప్ మనం కనుక్కోవాలి. ఓకేనా? చూడండి చేద్దాం. సో ఇక్కడ మన క్వశ్చన్లో ఐ క్యాప్ మాత్రం ఇచ్చాడు కదా సార్ ఇన్సిడెంట్ రేకి సంబంధించి. ఎంత అంటే 1 by root 3 I cap plus 1 by root 3 j cap plus 1 by root 3 k cap. ఇది మాత్రం ఇచ్చాడు కదా సార్, మనకి ఎన్ క్యాప్ ఇవ్వలేదు కదా సార్. అంటే చూడండి, మిర్రర్ వచ్చి వైజెడ్ ప్లేన్లో ఉంది. ఓకే, మిర్రర్ వచ్చి వైజెడ్ ప్లేన్లో ఉందన్నమాట. ఇది వైజెడ్ ప్లేన్. ఈ వైజెడ్ ప్లేన్కి ఈ మిర్రర్కి పర్పెండికులర్గా ఉండేది నార్మల్. వైజెడ్ ప్లేన్కి పర్పెండికులర్ ఉండేది ఏంటంటే ఎక్స్ యాక్సిస్. ఓకేనా? ఎక్స్ యాక్సిస్లో యూనిట్ వెక్టర్ మనకి ఏంటంటే ఐ క్యాప్. అంటే ఈ రకంగా మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇలా కూడా ఇండైరెక్ట్గా వేస్తాడు. ఇప్పుడు ఆర్ క్యాప్ కనుక్కో. ఇందాక చేసాం. ఆర్ క్యాప్ ఫార్ములా ఏంద్రా అంటే ఐ క్యాప్ మైనస్ 2 ఇంటూ ఐ క్యాప్ డాట్ ఎన్ క్యాప్ ఇంటూ ఎన్ క్యాప్. ఐ క్యాప్ మైనస్ 2 ఇంటూ ఐ క్యాప్ డాట్ ఎన్ క్యాప్ ఇంటూ ఎన్ క్యాప్. క్లియరా? చేద్దాం. చూడండి, ఐ క్యాప్ అంటే 1 by root 3 I cap ప్లస్ 1 by root 3 j cap
ప్లస్ 1/√3 k cap. ఓకేనా, -2 ఇంటూ ఐ క్యాప్ డాట్ ఎన్ క్యాప్. ఈ రెండింటికి మనం డాట్ ప్రొడక్ట్ చేయాలి. ఓకే, డాట్ ప్రొడక్ట్ చేసేటప్పుడు తెలుసు కదా, దీని యొక్క ఏవైతే పక్కన ఉంటాయి మ్యాగ్నెట్స్ అవి మల్టిప్లై అవుతాయి. జేకే వాల్యూస్ లేవు కాబట్టి ఇవి రెండు జీరో అయిపోతాయి. ఓకేనా, 1/√3 ఇంటూ 1 మనకి 1/√3. ఓకేనా, ఇంటూ ఎన్ క్యాప్ వచ్చి ఐ క్యాప్. ఓకేరా, వేరే ఫోన్ నాకు ఆర్ క్యాప్ ఎంత వస్తుందంటే -2/√3 ఐ క్యాప్, ఇక్కడ 1/√3 ఐ క్యాప్ అంటే -1/√3 ఐ క్యాప్. నెక్స్ట్ ఉంది రిమైనింగ్ 1/√3 జే క్యాప్ ప్లస్ 1/√3 కే క్యాప్. దిస్ ఈస్ ద రిఫ్లెక్టెడ్ రేస్ యూనిట్ వెక్టర్. అంటే ఏదైతే లైట్ రిఫ్లెక్ట్ అయ్యిందో దీని యొక్క యూనిట్ వెక్టర్. ఆర్ క్యాప్ కనుక్కున్నాం, మనకు ఐ క్యాప్ ఇచ్చారు. ఓకేనా, ఇప్పుడు ఈ క్వశ్చన్ చేసిన తర్వాత మీకు అర్థం అవ్వాలి. ఏంటంటే ఒక్కసారి ఈ రెండింటిని గమనించండి. ఇక్కడ 1/√3 ఐ క్యాప్ ఉంది, ఇక్కడ -1/√3 ఐ క్యాప్, రిమైనింగ్ అలాగే వచ్చింది. అంటే మీకు ఇక్కడ అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే కాంపోనెంట్స్ parallel to mirror surface remains same. ఓకేనా, చూడండి, మిర్రర్ సర్ఫేస్ వచ్చి YZ ప్లేన్లో ఉంది. అంటే Y కాంపోనెంట్స్ Z కాంపోనెంట్స్ మనకి ఏమవుతాయంటే అలాగే వస్తాయి. కాబట్టి ఇక్కడ 1/√3 జే క్యాప్ 1/√3 కే క్యాప్ వచ్చి అలాగే ఉండిపోయింది. ఓకేనా, కానీ మనకి ఇక్కడ ఏం చేంజ్ అయిందిరా అంటే ఐ క్యాప్ యొక్క అంటే దీనికి పర్పెండిక్యులర్గా అంటే ఎక్స్ డైరెక్షన్లో ఉండే కాంపోనెంట్స్ మనకి ఏమైందిరా అంటే జస్ట్ ఆపోజిట్ అయింది. అంటే ఎప్పుడైతే రిఫ్లెక్షన్ జరుగుతుందో ఓకేనా, వైల్డ్ రిఫ్లెక్షన్ జరిగేటప్పుడు ఎప్పుడు ఏమవుతున్నా అంటే కాంపోనెంట్స్ ప్యారలల్ టు మిర్రర్ సర్ఫేస్ రిమైన్స్ సేమ్, వేరేస్ కాంపోనెంట్స్ పర్పెండిక్యులర్ టు మిర్రర్ సర్ఫేస్ ఏమవుతున్నా అంటే గెట్స్ రివర్స్డ్. ఓకేనా, మిర్రర్ సర్ఫేస్కి అయితే పర్పెండిక్యులర్ కాంపోనెంట్, ఇక్కడ పర్పెండిక్యులర్ కాంపోనెంట్ ఎక్స్కి సంబంధించి అంటే 1/√3 అది మనకి ఏమైపోయింది అంటే రివర్స్ అయిపోయింది. క్లియర్ స్టూడెంట్స్, ఇది రిఫ్లెక్షన్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ న్యూమరికల్స్ చేయడం జరిగింది. ఓకేనా, చెప్పింది మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నా. చాలు ఈరోజు క్లాస్ ఇంతవరకు. ఇంకా మనం నెక్స్ట్ క్లాస్లో ఏం చేద్దామంటే యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అంటే ఏంటి, దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, దానికి సంబంధించిన న్యూమరికల్స్ని ఎలా చేయాలి అంత కూడా ఇన్ డీటెయిల్ మనం డిస్కస్ చేయాలి. ఓకేనా స్టూడెంట్స్, టేక్ కేర్, బాయ్ బాయ్.